ఈ రోజు కాంగ్రెస్ పతనం మొదలైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదన్నారు. తగిన బుద్ధి చెప్తామన్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు వంత పాడడం దుర్మార్గమన్నారు. బీజేపీ తగిన జవాబు చెప్పి తీరుతుందంటున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర కార్యాలయంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఏ విధంగా చూస్తారు? ఈ దాడిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ రోజే కాంగ్రెస్ పతనం మొదలైందని ఈ రాష్ట్ర కాంగ్రెస్ కూడా చెప్తున్నాం. ఇక ఈ రోజు ఏదో డేటు సమయం ముగించుకోండి. మీకు ఎటువంటి జవాబు కావాలో ఏ అప్కా తెలంగాణ అప్కా భాజపా ఈట్కా జవాబ్ पत्थर से देगा हम लोग. एक खून देखते देखते हम लोग नहीं रहेगा. एक खून का जवाब कैसा देने का वैसी देगा, बराबर देगा. रेवंत रेड्डी सरकार को और उसका गुंडा लोगों को पूरा सुनना चाहिए. इनका కాకి యూనిఫామ్ మీరు ఒకవేళ కాకి బట్టలను ఒక ముసుగులు వేసుకున్నారు కదా, దీనికి బరాబర్ జవాబిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పతనం మొదలైంది. వచ్చే ప్రభుత్వం ఇంకా ఇది ఎక్కడికైతే మొదలవుతుందో తెలంగాణ సెక్రటరేట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు ఈ పోరాటం ఆగదు. భవిష్యత్ కార్యాచరణకు ఏందండి, ఇది 3 నెలల ముచ్చటున్న ప్రభుత్వం కాదు. మాది ఒక ప్రజాస్వామ్యయుతమైన పార్టీ. ఒక ఈ దేశం గురించి, ధర్మం గురించి, కొత్తగా తెలంగాణ గురించి మేము పోరాటం ఉంటుంది. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూ ఉంటాము. ఇంకా ఏదైతే ప్రధాన ప్రతిపక్షం పడకేసిందో ఫామ్ హౌస్లో ఆ బాధ్యత మేము తీసుకుంటాము. తెలంగాణ ప్రజలను కొట్లాడతాం. ఇది తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎక్కడ విశ్రమించాయి. రెండోది జవాబు మళ్ళీ అదే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ దాడి కాదు, ఇంకా 100 రకాలుగా దాడులు చేస్తాం. దానికి 6 రోజులు కాదు, ఇప్పుడు 2024-25 ఏ రకంగా చేయాలో రాజకీయాలు మాకు కూడా తెలుసు. కాబట్టి ఇదే ఒక హెచ్చరికగా భావించే ప్రభుత్వం ఇక ముందు ఇక్కడ రాష్ట్ర కార్యాలయం వైపు చూడాలంటే గజ 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 అనుకేటట్టు చేస్తాం. మేము బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు చూసేందుకు కూడా భయపడేలాగా చేస్తామని చెప్పి పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. శ్రీ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.